రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియే హత్య ఇస్లామిక్ వరల్డ్ని రెండుగా చీల్చేసిందా? ఇస్లామిక్ ప్రపంచాన్ని, ఇస్లామిక్ దేశాలని రెండుగా నిట్ట నిలువునా చీల్చేసిందా? ఇస్లామిక్ ఐక్యత గురించి, కౌమీ ఏకత గురించి మాట్లాడేటటువంటి ఇస్లామిక్ దేశాలు హమాస్ అధినేత హత్య విషయంలో పూర్తిగా తూర్పు పడమరలుగా వ్యవహరిస్తున్నాయి। కొన్ని దేశాలు పూర్తిగా ఈ విషయంలో మౌనం పాటిస్తున్నాయి, అసలు ప్రకటనను కూడా వెలువరించలేదు। కొన్ని దేశాలు దీనివల్ల ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలి అని అక్కడికి ఆపేసేశారు। కొన్ని దేశాలు మాత్రం చాలా ఘోరం జరిగింది, అన్యాయం జరిగింది, పగ సాధిస్తాము, దెబ్బకు దెబ్బ తీస్తాము, యుద్ధం ప్రకటిస్తాము, ఈ భాషను మాట్లాడుతున్నాయి। మొత్తం మీద ఇజ్రాయెల్ ఒక్క విషయంలో విజయం సాధించింది। ఇజ్రాయెల్ 1948లో 2000 సంవత్సరాల తరువాత మళ్ళీ ప్రాణం పోసుకున్నప్పుడు అనేక దేశాలు ఇజ్రాయెల్పై దాడి చేసినాయి, 22 దేశాలు దాడి చేసినాయి। ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మాట్లాడేందుకు చాలా దేశాలు అసలు సిద్ధంగా లేవు, ముస్లిం దేశాలు। 1948లో దాడి చేసినటువంటి దేశాలు, 1965లో, 1971 యోమ్ కిప్పూర్ వార్, ఈ యుద్ధాలలో దాడి చేసినటువంటి అనేక దేశాలు ఈసారి హమాస్ అధినేత హత్య విషయంలో పూర్తి మౌనాన్ని పాటిస్తున్నాయి। తమాషా ఏంటంటే సౌదీ అరేబియా అసలు ఈ హత్య గురించి ప్రస్తావించలేదు, ఏ రకమైనటువంటి వ్యాఖ్య ఇవ్వలేదు। కేవలము దీనివల్ల ఈ ప్రాంతం అంతా అంటే గల్ఫ్ ఏరియాలో యుద్ధ వాతావరణం పెరగకుండా చూసుకోవలసిన అవసరం ఉంది అని మాత్రమే చెప్పి ఊరుకుంది। యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చాలా పవర్ఫుల్ దేశము, ఆర్థికంగా గల్ఫ్ దేశాలలో లీడర్షిప్ పొజిషన్లో ఉన్నటువంటి దేశమైనటువంటి యుఏఈ హమాస్ అధినేత అతని యొక్క అంత్యక్రియల్లో పాల్గొనడానికి నిరాకరించింది। అంతేకాకుండా అతని హత్యని కూడా విమర్శించలేదు। హత్య జరగడం పొరపాటు, ఆ రకమైన తప్పు, ఈ రకంగా చంపడం తప్పు, ఇవేవి మాట్లాడలేదు। దీనివల్ల యుద్ధ వాతావరణం నెలకొనకుండా చూడవలసిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి ఊరుకుంది। అంటే ఇజ్రాయెల్ని నేరుగా విమర్శించేందుకు, ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు కానీ, కనీసము మాటలతో ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు కూడా ఈ రెండు దేశాలు, గల్ఫ్లో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ నేషన్స్ సిద్ధంగా లేవు। ఈజిప్ట్ వాస్తవానికి గాజాని ఆనుకుని ఉన్నటువంటి దేశము, ఇజ్రాయెల్తో బార్డర్ షేర్ చేసుకునేటటువంటి దేశము। ఈజిప్ట్ వాస్తవానికి ఇస్లామిక్ బ్రదర్హుడ్తో పాటు హమాస్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించి దాన్ని నిషేధించినాయి। కాబట్టి హమాస్తో వాళ్ళు చర్చలు జరిపే ప్రసక్తి లేదు। అదేవిధంగా హమాస్కి సంబంధించిన అధినేత చనిపోతే కూడా వాళ్ళ నుంచి ఎటువంటి ప్రకటన లేదు। మరొక సరిహద్దు ముస్లిం దేశం, ఇజ్రాయెల్కి సరిహద్దులో ఉన్నటువంటి ముస్లిం దేశం జోర్డన్ 1948లో ఇజ్రాయెల్ పైన దాడి చేసినటువంటి దేశాలకు నాయకత్వం వహించింది। చాలా కాలం వరకు పాలెస్టీనియన్స్ ఈ జోర్డన్ ప్రాంతంలోనే ఉండేవారు, వెస్ట్ బ్యాంక్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఉండేవారు। ఈ జోర్డన్ ఇజ్రాయెల్ పైన దాడి చేసేందుకు ఇరాన్ తన విమానాలను కానీ, క్షిపణులను కానీ తన గగనతలం నుంచి, అంటే జోర్డన్ దేశం యొక్క గగనతలం ఏదైతే ఉందో ఆ గగనతలం మీద నుంచి గనక ఇరాన్ విమానాలు వెళ్ళి ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే, మిసైళ్ళు దాడి చేసినట్లయితే దానిని తమ దేశంపై దాడిగా పరిగణిస్తామని చెప్పింది। అంటే ఒక రకంగా చూసినట్లయితే అరబ్ దేశాలు రెండుగా చీలిపోయినాయి, కొన్ని న్యూట్రల్గా ఉన్నవి, కొన్ని మాత్రము గట్టిగా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడ్డ దేశాలు। ఉదాహరణకి ఇరాన్, యెమెన్లో కూడాను హూథీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతము, సిరియాలో షియైట్ స్థావరాలు ఉన్నాయి, ఇరాన్కి సంబంధించినటువంటి కొన్ని స్థావరాలపైన ఇటీవలే ఇజ్రాయెల్ దాడి చేసింది, దాంతోపాటు లెబనాన్। ఈ 4 దేశాలు మాత్రం ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్నాయి। అంటే ఓవరాల్గా చూసినట్టయితే హమాస్ అధినేతను హతం చేసిన కూడాను ముస్లిం దేశాలు
సెంటిమెంట్కు లోనై కానీ ఎమోషన్కు లోనై కానీ ముస్లిం అన్నటువంటి భావనతో కానీ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఇది గమనించాల్సినటువంటి విషయము. కొన్ని దేశాలు మాత్రమే ఈ హమాస్ అధినేత ఇస్మాయిల్ హానియా అంత్యక్రియలకి హాజరవ్వాలని నిర్ణయించుకున్నాయి. తమాషా ఏంటంటే అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయేలీలపైన దాడి చేసి దాదాపు 1500 మందిని హతమార్చటము, బందీలుగా తీసుకువెళ్ళటము, రేప్ చేయటం ఇవన్నీ చేసిన తరువాత ఇజ్రాయెల్ ఇప్పటి వరకు 17,081 సార్లు 4-5 ఇస్లామిక్ దేశాల మీద దాడి చేసినాయి. అందులో గాజా స్ట్రిప్ మీద 10,389 దాడులు జరిగినాయి. అదేవిధంగా లెబనాన్ పైన 6,544 దాడులు చేసింది. సిరియా పైన 144 దాడులు చేసింది. అంటే ఇవన్నీ కనుక చూసినట్లయితే దీనిలో డ్రోన్ స్ట్రైక్స్, విమాన స్ట్రైక్స్, షెల్లింగు, క్షిపణి ప్రయోగాలు, అదేవిధంగా రిమోట్ ఎక్స్ప్లోజివ్స్, రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుడు చేయటము లేదా బాంబు దాడి ద్వారా మొత్తము విధ్వంసం సృష్టించడం, ఇవన్నీ కూడాను చేసినప్పటికీ కూడాను అరబ్ దేశాలు స్పందించటం లేదు. ఎందుకంటే హమాస్ యొక్క దుందుడుకు వాదంతో అరబ్ దేశాలు కూడా విసిగిపోయినాయి. రెండవది, వాటికి తమ ఆర్థిక వ్యవస్థ, తమ పారిశ్రామిక అభివృద్ధి, తమ దేశం యొక్క భద్రత, వీటిని దృష్టిలో పెట్టుకుని హమాస్కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాయి. మొత్తం మీద తమ ప్రయోజనాలకు పెద్దపీట వేసి ఈ హమాస్ సెంటిమెంట్ కానీ వీటి వైపు వెళ్ళకూడదని చెప్పి ఈ దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయెల్ ఈ మేరకు అరబ్ దేశాలను, ముస్లిం దేశాలను రెండుగా చీల్చటంలో కొన్ని న్యూట్రల్ లేదా తనకు అనుకూలము, కొన్ని వ్యతిరేకంగా ఉండేటటువంటి దేశాలు, ఈ రకంగా వ్యతిరేకించే దేశాల సంఖ్య 4-5 దేశాలకు తగ్గించి ఒక రకంగా దౌత్యపరంగా చాలా పెద్ద విజయం సాధించిందని మనము చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా మతమౌఢ్యం పైన ఇస్లామిక్ దేశాల్లో ఫైట్ పెరుగుతోంది. బంగ్లాదేశ్ కూడా జమాతే ఇస్లామీని నిషేధించింది. అదే రకంగా చాలా దేశాల్లో కూడాను తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ పైన పాకిస్తాన్లో దాడి జరుగుతోంది. ఈ రకంగా మొత్తం ప్రపంచంలో జరుగుతోంది. కాబట్టి నెమ్మదిగా ముస్లిం దేశాలు ఒక్కొక్కటిగా మతమౌఢ్యము, సలాఫీ, వహాబీ వాదన, విధ్వంస వాదనకు దూరంగా రావడము ఒక శుభసూచకం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.